రాష్ట్రంలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఉదయం 7:27 ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో బయటకు పరుగులు తీశారు. ములుగులో అత్యధికంగా రిక్టార్ స్కేలుపై 5.3 తీవ్రత రికార్డైంది. భూకంప కేంద్రం భూమిలో 40 కిలోమీటర్ల లోతులో గుర్తించారు అధికారులు. ములుగులోని మేడారం కేంద్రంగా 200 కిలోమీటర్ల పరిధిలో ఈ భూ ప్రకంపనలు సంభవించినట్టు తెలిపారు. సెప్టెంబర్ 4న ఎక్కడైతే 50,000 చెట్లు పడిపోయాయో అదే కేంద్రంగా భూకంపం మొదలైందంటున్నారు అధికారులు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట్, గోదావరికని, భూపాలపల్లి, కొత్తగూడెం, మనుగురు, చెర్ల, చింతకాని, భద్రాచలంలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్లోని హిమాయత్ నగర్, సరూర్ నగర్, సూరారం, యూసఫ్గూడ, అబ్దుల్లాపూర్ మెట్, ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. 20 ఏళ్లలో తెలంగాణలో ఇంత తీవ్రతతో ప్రకంపనలు రావడం ఇదే తొలిసారి. గోదావరి రివర్ బెల్ట్లోనే భూ ప్రకంపనలు వచ్చాయి. సింగరేణి మైన్స్ ఉన్న ప్రాంతంలోనే భూ ప్రకంపనలు రావడంతోనే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గోదావరి బెల్ట్లో రిక్టార్ స్కేలుపై 3 నుంచి 4 తీవ్రత నమోదవడం సాధారణమంటున్నారు ఆఫీసర్లు. కానీ ఈసారి 5.3 తీవ్రతతో నమోదవడం నార్మల్ విషయం కాదంటున్నారు. రాష్ట్రంలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఉదయం 7:27 ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో బయటకు పరుగులు తీశారు. ములుగులో అత్యధికంగా రిక్టార్ స్కేలుపై 5.3 తీవ్రత రికార్డైంది. భూకంప కేంద్రం భూమిలో 40 కిలోమీటర్ల లోతులో గుర్తించారు అధికారులు. ములుగులోని మేడారం కేంద్రంగా 200 కిలోమీటర్ల పరిధిలో ఈ భూ ప్రకంపనలు సంభవించినట్టు తెలిపారు. సెప్టెంబర్ 4న ఎక్కడైతే 50,000 చెట్లు పడిపోయాయో అదే కేంద్రంగా భూకంపం మొదలైందంటున్నారు అధికారులు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట్, గోదావరికని, భూపాలపల్లి, కొత్తగూడెం, మనుగూరు, చెర్ల, చింతకాని, భద్రాచలంలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్లోని హిమాయత్ నగర్, సరూర్ నగర్, సూరారం, యూసఫ్గూడ, అబ్దుల్లాపూర్ మెట్, ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. నేను మంచం మీద కూర్చొని సెల్ చూస్తున్నాను. ఒకేసారి వైబ్రేషన్ వచ్చింది. వైబ్రేషన్ వచ్చి మా వాళ్ళు అడిగారికి ఇది వైబ్రేషన్ కాదు, ఇటు పక్కన వాళ్ళ మంచం కదిలింది అన్నారు. అంతలో బయటికి గురికి వచ్చేవారికి జనాలంతా గుమ్మిగూడారు. గుమ్మిగూడేవారికి ఒకేసారి భయం వేసింది. నేను బొర్రసేనుకు ఫోన్ చేసిన, వాళ్ళ రేకులు కదిలినాయి అంట. అంతలోకే రోటీ నగర్లో బుద్ధి వాళ్ళ కుర్చీలు కదిలినాయి అంట. ఒకేసారి భయం వేసింది. నేను ఎప్పుడు చూడలేదు అలాంటిది, ఇప్పుడే ఫస్ట్ చూస్తాం ఖమ్మంలో రావటం. ఇట్లా ఈరోజు పొద్దున్న 7:30 గంటల టైంలో పడుకొని ఉన్నాం. దాదాపు అందరికీ ఏం అర్థం కాలేదు. 15 సెకండ్ల దాకా మంచం అంతా ఊపి ఒకసారి భయమేటాలకు బయటకు వచ్చి చూస్తే అందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు. అంతా భూకంపించినట్టు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. అంటే ఒకసారి వచ్చేటానికి ఫస్ట్ ఏం అర్థం కాలేదు. తర్వాతకి భయానికి గురయ్యి అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు రావడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు కూడా అలా కనిపించలేదు. భూమి అనేది ఒకసారి భూకంపం అనేది వచ్చినట్టుగా ఎప్పుడు అనిపించలేదు. ఇప్పుడే ఒకేసారి వచ్చేటానికి ఇంతవరకు ఖమ్మంలో దాదాపుగా ఖమ్మంలో నేను 40 సంవత్సరాలు బట్టి ఖమ్మంలో ఉంటున్నా. కానీ ఇలాంటి సంఘటన అనేది ఈరోజు చుట్టం జరిగింది. ప్రజెంట్ ఒక అరగంట కింద అంటే 7:30 ప్రాంతంలో మా దగ్గర భూమి కంపించినట్టు అయింది. నేను పేపర్ చదువుకుంటూ ఉండి చూసే వరకు ఒకటేసారి అంత జల్లు ఉంది. ఇంట్లో సామాను కూడా కొంచెం షేక్ అయినట్టు అయింది. మాది సింగరేణి ప్రాంతం, కానీ ఇప్పుడు బ్లాస్టింగ్ టైం కాదు. బ్లాస్టింగ్ టైంలో మామూలుగా మాకు కొంచెం షేక్ అయినట్టు ఉంటుంది. ప్రజెంట్ అయితే అసలు ఆ టైమే కాదు, ఒకసారి కంపించింది. నేను కూడా అసలు షాక్లో ఓడిపోయాను. ఇదివరకు 2 సార్లు ఇట్నే జరిగింది. ప్రజెంట్ అయితే ఇది 3వసారి మా దగ్గర. నేను పడుకున్నాక బెడ్ షేక్ అయింది. బయటకు వచ్చేసరికి మా తమ్ముడు గోడవుతుంది అంటాడు. అరే ఇదేంద్ర అని తెలుసుకునే వరకు భూకంపం అని, నాకు భూకంపం అని ఇంట్లోకి వెళ్ళి వచ్చిన బయటికి 1 సెకండ్ 2-3 సెకండ్ కానీ ఎక్కువ లేదు. బెడ్ ఉన్నప్పుడు కరెంట్ షాక్ లాగా అనిపించింది బెడ్లో ఉన్నప్పుడు. ఈరోజు జనగామ ప్రాంతంలో భూకంపం వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. నేను 7:35 మధ్యలో ఇదే బెడ్ మీద పడుకొని ఉన్నాను. మరియు బిల్డింగ్ ఊగినట్టు, బెడ్ కదిలినట్టు, నా పైన ఉన్న షీల్డ్ కూడా వన్ సైడ్ వంగినవి.
అంటే భూకంపం వచ్చినట్టు నేను భావిస్తున్నాను. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ఇవాళ మార్నింగ్ 7:35కి మా ఇంట్లో కూడా భూకంపం పంపించినట్టు మా ఇంట్లో కొన్ని వస్తువులు కూడా కింద పడ్డాయి. అందరం కూడా అదే అనుకొని బయటకు వెళ్ళినాం. మా పక్కన అక్కడ మేమందరం కూడా మా బాబు కూడా మంచం కలిగినట్టు అయింది అని లేచి కూర్చున్నాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు కొత్త బస్ స్టాండ్ ఏరియాలో పొద్దుగాల 7:20 భూమి మొత్తం కంపించినట్టయింది. ప్లస్ బెడ్ కూడా కదిలినట్టు మా బాబు ఏందో అదులుతుందని అన్నాడు. మా బాబు అది చూసిన వెంటనే కిచెన్ లో 2 చిన్న చిన్న వస్తువులు కూడా కింద పడ్డాయి. మాకు ఇంతకుముందు 7:26 చిన్నగా భూమి కంపించింది. దగ్గర దగ్గర 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. మేము మా పిల్లలు ఇంట్లో సోఫాలో కూర్చొని టీ తాగుతున్నాం. సోఫా అంతా ఊగినట్టు అయింది. చిన్నప్పుడు ఎప్పుడో చూసినా నాకు దగ్గర దగ్గర నేను 7-8 సంవత్సరాలు ఉన్నప్పుడు చూసిందంటే మళ్ళీ ఇప్పుడు విన్నాం. మాకు చాలా భయం వేసింది. దాంతో మేము ఇళ్ళకే బయటకు రావడం జరిగింది. నేను పొద్దున్నే లేచి హోంవర్క్ చేసుకుంటుంటే సోఫాలో కూర్చొని చేసుకుంటుంటే సోఫా మొత్తం కదిలింది. నాకు చాలా భయం అనిపించింది. ఏమైందని డాడీ దగ్గరికి వచ్చి చెప్దాం అనేలోగానే అది మళ్ళీ ఆగిపోయింది. నేను రెడీ అయ్యి హోంవర్క్ చేస్తుంటే సోఫాలు ఊగినాయి. సోఫాలు ఊగుడుతోటే మా చెల్లిని పిలిచి సోఫాలు ఊగుతున్నాయి అంటే మా డాడీని పిలిచినాం. భూమి కంపిస్తుంది అని చెప్పుడుతోటే మేమందరం భయపడి బయటికి వెళ్ళినాం. ఈరోజు ఉదయం 7:28 ఒక్కసారిగా భూమి ఒక 5 సెకండ్ల పాటు భూమి అట్లా కదలటం జరిగింది. ప్రశాంతంగా కూర్చున్న చోట కొద్దిగా సౌండ్తో పాటు వచ్చింది ఆ కదలింపులు కూడా. ఇది మేము ఇరుగు పొరుగు వారు అందరం కూడా భయపడి ఇళ్లలో నుంచి బయటికి రావడం జరిగింది. అయితే 20 ఏళ్లలో తెలంగాణలో ఇంత తీవ్రతతో ప్రకంపనలు రావడం ఇదే తొలిసారి. గోదావరి రివర్ బెల్ట్లోనే భూ ప్రకంపనలు వచ్చాయి. సింగరేణి మైన్స్ ఉన్న ప్రాంతంలోనే భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గోదావరి బెల్ట్లో రిక్టార్ స్కేలుపై 3 నుంచి 4 తీవ్రత నమోదవడం సాధారణమంటున్నారు ఆఫీసర్లు. కానీ ఈసారి 5.3 తీవ్రతతో నమోదవడం నార్మల్ విషయం కాదంటున్నారు. మెదక్లో భూమి కంపించింది. ఒక్కసారిగా జనం ఇళ్లలో నుంచి బయటకి పరుగులు తీశారు. కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెప్పారు. ఈరోజు పొద్దున్న 7:35 ఇంట్లో మన పనులు మనం చేసుకుంటుండగా గోడల కాడ నుంచి మొత్తం కదలడం జరిగింది. మొత్తం పిల్లలు కింద పడుకున్న వాళ్ళు కూడా భయంతో లేచి బయటికి పరుగులు తీసారు. కొన్ని సెకండ్ల పాటు అందరూ భయాందోళనకు గురై బయటకు వచ్చి ఆశ్చర్యంగా చూడడం జరిగింది. అందరు లోపలికి పోవాలన్నా కానీ ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఇప్పుడు కొన్ని సెకండ్ల వరకు అది మొత్తం ఇల్లంతా కింద మీద అయినట్టు అనిపించింది. మొత్తం ఇంట్లో సామాన్లన్నీ కూడా కదిలి మంచాల కాడ నుంచి ప్రతి ఒక్కటి వస్తువు కూడా కదిలినట్టు అనిపించి కిటికీలు ఇట్లా దడదడ సౌండ్ రావడం లాంటివి జరిగినాయి. చాలా వరకు 7:30 ప్రాంతంలో హుస్నాబాద్ ప్రాంతంలో భూమి కంపించడం జరిగింది. మేమందరం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరం బయటికి రావడం జరిగింది పరిగెత్తి. ఎందుకంటే భయభ్రాంతులకు గురై అందరం బయటికి రావడం జరిగింది. ఒక 5 సెకండ్లు మాత్రం భూమి హుస్నాబాద్ ప్రాంతంలో కదిలింది. పొద్దున ఉదయం 7:30 నేను అప్పుడే మొగ కొట్టుకొని కుర్చీ మీద కూర్చున్నా. పక్కన బల్ల ఉంది. ఒకటేసారి 3 సెకండ్ల వరకు భూమి కంపించింది. అది ఏమైంది అని చూసే వరకు మా వాళ్ళని అడుగుతాను, ఏమైంది ఎందుకు మంచకి వెళ్తానని. నా మొదటిసారి ఇది నేను పుట్టినప్పటి నుంచి మొదటిసారి భూమి కంటే నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. 4వ వార్డులో ఇది చాలా వరకు భయపడుతున్నా బయటకు వచ్చడం రావడానికి ఊరికొచ్చి జరిగింది. అటు ములుగు జిల్లాలో వాజేడు, వెంకటాపురం మండలాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 7-8 గంటల సమయంలో కొన్ని సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. ఇండ్లలో వస్తువులు కింద పడిపోయాయి. ఇండ్లపై రేకులు శబ్దం రావడంతో భయంతో జనం ఇండ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఆ రేకులు బాగా వైబ్రేషన్ వచ్చినట్టు కిందికి మీదకి అవుతుంది. ఇల్లంతా రేకులు కదులుతున్నాయి. ఆ కోతులు ఆగిందని మాకు భయం అవుతుంది. ఇల్లంతా వైబ్రేషన్ వాళ్ళకి వస్తుంది. అసలు అర్థం కావట్లేదు. బయటికి వెళ్దామంటే భయం అవుతుంది. అట్లా ఒక 15 సెకండ్ల దాకా వచ్చేసింది. వచ్చినాక అసలు తోటి ఉండే వరకునే ఆ చర్చి సార్ ఫోన్ చేసి మా ఇల్లంతా కదిలింది, మీ ఇల్లు కదిలిందా అని చర్చి సార్ అన్నారు. నాగేంద్ర పాల్ గారు
అనే వరకు సరే మా ఇప్పుడు కూడా మాకు భయం అయింది సార్, మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే భయం అవుతుంది, ఏందో ఇల్లు ఎందుకు గడిచిందా అని మాకు భయం అయింది సార్. అంటే భూకంపం వచ్చింది, హైదరాబాద్లో కూడా వచ్చిందట అది ఇది అని సార్ చెప్పారు. అప్పుడు భూకంపం అని మాకు ఇక ఆ భయంతో ఇట్లనే ఉన్నాం మేము. సామాన్లు ఏం పడలేదని బాగా ఊగినాయి, సామాన్లు ఊగినాయి, రేకులు ఊగినాయి, రేకుల సప్పుడు బాగా వచ్చింది. ఇది మన ఒక ఏదో రాళ్ళు పడ్డట్టు వచ్చేసింది సౌండ్, రాళ్ళు పడ్డట్టు వచ్చేది. ఇదేంటి భయం, అసలు ఆ భూకంపం అనేది మాకు అర్థం కాలేదు. సార్ చెప్పే వరకు భూకంపం అనే వరకు అప్పుడు మేము అర్థం చేస్తున్నాం భూకంపం అని. మా పాప బయట కూర్చుంది, సోఫాలు మొత్తం కదులుతున్నాయంట సామాన్లు. 5 నిమిషాల కిందనే బెడ్ కింది పోదాం అనుకున్నదట, అదే సోఫా కింది పోదాం అనుకున్నదట చిట్టి. అటు నుంచి వచ్చింది అక్క మొత్తం కదులుకుంటా అంటుంది. అంతే ఇక షాక్ అయినాం.